జపాన్ డిఫెన్స్ మినిస్టర్ భారతదేశంలో 2 రోజుల పర్యటన. భారతదేశంలో 2 రోజుల పర్యటనలో భాగంగా జపాన్, భారత్ల మధ్య ఎన్నో ఆయుధ ఒప్పందాలు, ఇండో పసిఫిక్లో ముఖ్యంగా చైనాకి ఎగినెస్ట్గా డైమండ్ నెక్లెస్ అనే ఒక వ్యూహాన్ని, ఒక జాయింట్ స్ట్రాటజీని జపాన్, ఇండియాలో అమలుపరుస్తున్నాయి. దీంతో హిందూ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకి పూర్తిగా చెక్ పెట్టేసినట్టే. అందుకనే జపాన్ డిఫెన్స్ మినిస్టర్ షినిజిరో కోయిజుమి ఇప్పుడు న్యూఢిల్లీ, ముంబైలో పర్యటనని చైనా చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. చాలా దారుణంగా గజగజలాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చైనాకి ఎగినెస్ట్గా భారత్, జపాన్లు ఒకటి అవ్వడం అంటే ఇక చైనాకి పూర్తిగా చెక్ పెట్టేసినట్టే. మరి ఏంటి జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ షినిజిరో కోయిజుమి ఇప్పుడు భారత పర్యటనలో ఏ ఒప్పందాలు కుదరబోతున్నాయి, ఏ స్ట్రాటజీ తోటి వీళ్ళు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే తనాయి తకాచి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఇండియాలో పర్యటించి 2 వారాల తర్వాత విడుదలలోనే ఈయన ఇక్కడ ఇండియా రావడం. ఇప్పుడు జపాన్, ఇండియాల మధ్య కుదరబోయే ఆయుధ ఒప్పందాలు చైనాకి ఎందుకు భయం, అసలు ఏటి స్ట్రాటజీ అనేది మనం చూడాల్సిందే. ఇప్పుడు జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియాలో పర్యటిస్తూ రాజ్నాథ్ సింగ్ గారితో ఇటు ముంబై వెస్టర్న్ కమాండ్ని దర్శిస్తున్నారు, న్యూఢిల్లీ వెళుతున్నారు. ఆగస్టు 19, ఆగస్టు 20 తారీఖులు ఈ పర్యటనలో భాగంగా జపాన్, ఇండియాల మధ్య ఎన్నో భారీ ఆయుధ ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఏంటి అంటే U2 MPBS షిప్, అంటే అది ఎయిర్లో వెళుతుంది, తర్వాత నీటిమై కూడా వెళ్ళగలుగుతుంది. MPBS U2 విమానం అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక విమానం. ఇలాంటి విమానాలు ఏ దేశం దగ్గర లేవు. ఇప్పుడు ఈ U2 అనే MPBS స్పేస్ క్రాఫ్ట్ లేదా విమానాన్ని భారతదేశం కొంటుంది. ఈ టెక్నాలజీ భారతదేశానికి వచ్చింది అంటే హిందూ మహాసముద్రంలో తిరుగులేని దేశంగా తయారైపోతుంది. ఇక రెండోది ఏంటంటే F2 యుద్ధ విమానం. ఇప్పుడు భారత పర్యటనకి, భారతదేశంలో యుద్ధ విన్యాసాలకి మన భారతదేశం వస్తుంది. దాంట్లో వీర్ గరుడ అనే దానికి వస్తుంది. జిమెక్స్ అనే యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఇక్కడికి వస్తుందన్నమాట. అంటే అది F-16 అమెరికా F-16 బాంబర్స్ కంటే అత్యాధునిక యుద్ధ విమానం అనమాట. ఈ F2 ఇక్కడ ఇండియా వస్తే అది చైనాకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీయే జపాన్ దగ్గర ప్రాబ్లం. మరి అది ఇప్పుడు ఇండియా వస్తే ఇంకా ప్రాబ్లం. ఇదే విధంగా భారత్, జపాన్లు డెవలప్మెంట్, రీసెంట్గా జపాన్ తన రాజ్యాంగాన్ని మార్చి ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని అనేది అనుమతించింది. 3 ప్రిన్సిపల్ టెక్నాలజీలో, 3 ప్రిన్సిపల్ డిఫెన్స్ పాలసీలో భాగంగా. తద్వారా ఇప్పుడు జపాను, ఇండియాలు కలిసి డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ది సోఫిస్టికేటెడ్ మిలిటరీ టెక్నాలజీ, అత్యాధునిక ఆయుధాలని, అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని 2 దేశాలు కలిసి డెవలప్ చేయడమే కాదు, అభివృద్ధి కూడా, అంటే వాటిని డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఈ యొక్క డిఫెన్స్ వెపన్స్ అనమాట. అంటే ఇక చైనాకి పూర్తి చెక్ పెట్టేసినట్టు. ఎందుకంటే జపాన్ ఏ యుద్ధ ఆయుధాన్ని తయారు చేసినా అది చైనాని తట్టుకునే విధంగా తయారు చేస్తాయి. ఇండియా ఏ ఆయుధాన్ని, ఎటువంటి స్ట్రాటజీ ఉన్నా వెంటనే చైనా, పాకిస్తాన్ దృష్టితో, ముఖ్యంగా చైనా దృష్టితో తయారు చేస్తుంది. కాబట్టి జపాను, ఇండియాలు ఒకటే చైనా ఫోకస్డ్గా ఈ యుద్ధ విమానాలను, ఆధునిక టెక్నాలజీని డెవలప్మెంటు, డెవలప్మెంటు, ప్రొడక్షన్ అంటే దిస్ ఇస్ ద వెరీ డేంజరస్ ఫర్ ఈ చైనా అని చెప్పవచ్చు అనమాట. అందుకనే ఇప్పుడు జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా పర్యటనకి రావడం అంటేనే ప్రాబ్లం. ఇప్పుడు 2 దేశాలు కలిసి యూనికార్న్ అనే ఒక అద్భుతమైన రేడియో యాంటీనాని తయారు చేస్తున్నారు. ఈ రేడియో యాంటీనా ఏంటంటే ఇప్పుడు మనం భారతదేశం నుంచి తెచ్చుకుంటున్న ఒక మొగామిక్ అనే ఒక డిస్ట్రాయర్ని తయారు చేస్తున్నారు 2 దేశాలు కలిసి. ఈ డిస్ట్రాయర్లో ఈ యాంటీనాను ఉపయోగించబోతున్నారన్నమాట. ఇది చైనాకి పూర్తిగా చెక్ పెట్టడమే. ఇండో పసిఫిక్లో, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం అని చెప్పొచ్చు. మరి ఎందుకు జపాన్ డిఫెన్స్ మినిస్టర్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వస్తే ఎందుకు చైనాకి భయం అంటే, ఇప్పుడు చైనా భారత్కి వ్యతిరేకంగా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అనేది ఒకటి తయారు చేసింది. స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్. అదేవిధంగా జపాన్ కూడా జపాన్కి వ్యతిరేకంగా చైనా ఏం చేస్తుందంటే అక్కడ సౌత్ చైనా సీలో 9 డాటెడ్ లైన్ అని పెట్టి జపాన్లో ఉన్న సింకోకు ఐలాండ్ని, ఈ ఫిలిప్పైన్స్, తైవాన్ అంతా నాదే అని చెప్తుంది. అది జపాన్కి చాలా ప్రాబ్లం ఈ జపనీస్ సీలో. కాబట్టి ఇటు జపాన్, ఇండియాలు విపత్కర పరిస్థితిలో ఉన్నాయి చైనా యొక్క యాంబిషియస్ మిలిటరీ కమ్యూనిస్ట్ స్ట్రాటజీతో. కాబట్టి ఇండియా చైనాకి వ్యతిరేకంగా
డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉపయోగిస్తుంది. డైమండ్ నెక్లెస్ అంటే చైనా చుట్టూ ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలో ఇటు జపాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇటు ఇండోనేషియా కలిపి ఇండియా, తర్వాత ఇండియా నుంచి ఇటు గ్వడార్ పోర్టుకి అవతల మనం చేస్తున్న చాబహార్ పోర్టు నుంచి సెంట్రల్ ఏషియా నుంచి మంగోలియా, ఇవి చుట్టూరు చైనాని చుట్టుముట్టేయడం అనమాట, ఇంక్లూడ్ తాలిబాన్తో. ఇందులో జపాన్ అనేది అత్యంత కీలకం పసిఫిక్ మహాసముద్రం. ఈ జపాన్ ఇండియా ఈ డైమండ్ నెక్లెస్ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేస్తే ఆ స్ట్రాటజీని వెంటనే అది చైనాకి పూర్తిగా చెక్ పెట్టేసినట్టే. కాబట్టి ఇప్పుడు జపాన్, ఇండియాలో సంయుక్తంగా చెప్తున్నాయి పసిఫిక్ మహాసముద్రం, ఇండియా మహాసముద్రంలో ఈ ఫ్రీ నావిగేషన్, ఓపెన్ అండ్ ఫ్రీ నావిగేషన్ అనేది మా ఎయిమ్ అని కూడా చెప్తున్నారు. ఇది తిరుగులేంది. ఇప్పుడు జపాన్ ఇండియా పార్ట్నర్షిప్ అంటే చైనాకి పూర్తిగా చెక్ పెట్టేసినట్టు ఇండియా హిందూ అండ్ పసిఫిక్ మహాసముద్రంలో.